వికారాబాద్ జిల్లా పరిగి సబ్ జైలుకు వచ్చిన మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి లగచర్ల దాడిలో రిమాండ్ అయిన నిందితులతో ములాఖాత్ అయ్యారు. సబ్ జైలు వద్దకు తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు సబ్ జైలు బయట సబితా ఇంద్రారెడ్డికి తమ గోడు వినిపించారు. నిందితులు కుటుంబ సభ్యులు జైల్లో ఉన్న బాధితుల బాధ్యత మాదే అని సబితా ఇంద్రారెడ్డి అందరికీ మేమే విడిపిస్తామన్నారు. మేడం తిన్నాడు, మేడం ఏం తినిపించలేదు. 4 months ఉన్నాడు. అందులో ఇన్వాల్వ్ కాలేదు మేడం. డిఎస్ఆర్ అవన్నీ పెట్టింది కదా మేడం, చెక్ చేసుకోండి. దౌలతాబాద్ మండలం వేసాడు మేడం అతను. లేదు మేడం, మమ్మల్ని చూసుకునే వాళ్ళు ఆయన ఒక్కడే ఉన్నాడు మేడం. మీరు ఏడవకండి. ఇప్పుడు లోపల ఎవరైతున్నారో బాబుకి ఏమన్నా అయితే వాళ్ళు చనిపోయింది మేడం. ఎవరు మేడం బయటకు వస్తారు వాళ్ళు ఇస్తామంటున్నారు కదా మేడం. ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పనీకి వచ్చినాం. కేసీఆర్ ఏమంటే కొట్లాడిండ్రు అంటే అడ్డం పోయిండ్రు మేడం. ఎవరు మేడం డాడీ మంత్రి అయి ఉన్నారు కాబట్టి కొడంగల్ ప్రజలకు మీద చీమ కూడా వాలకుండా, ఈగ కూడా వాలకుండా, చీమ గుట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈరోజు రేవంత్ రెడ్డి గారిది ఉంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలే మేడం. ఎవరు వింటలేరు. ఎన్నిసార్లు కలెక్టర్ దగ్గరకు పోయినాం, ఆఫీసర్ల దగ్గరకు పోయినాం, ఎవరు చెప్పినా వింటలేరు. కాబట్టి కలెక్టర్ మా దగ్గరకు వచ్చినప్పుడు మా వాదన వింటలేరని ఆవేదన, ఆక్రోశం, మా భూమి పోతుంది, మా ప్రాణం పోయినా మా భూమిని వదలమనే లెవెల్లో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. ఒకటిస్తున్న నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఫార్మా పెట్టాలని మీరు ఆలోచిస్తున్నారు కదా. మరి గతంలోనే కేసీఆర్ గారు ఫార్మా కోసం 15,000 ఎకరాలు అక్వైర్ చేస్తున్నారు కదా. మరి అక్కడ ఉన్న వాళ్ళకి ప్రజలందరికీ అక్కడ ఏం చెప్పారు మీరు ఎలక్షన్ కన్నా ముందు? ఫార్మా కంపెనీలు వేస్తే కలుషితం అయిపోతుంది, మొత్తం పాడైపోతాయి భూములు, మీరు ఫార్మాకి ఇవ్వకండి, కాంగ్రెస్ పార్టీ రాగానే మీ భూములు మీకు వంచుతామని చెప్పి వచ్చారు అక్కడ. మరి ఇక్కడేమో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారు నిశానా జడిపేస్తానని ఏదైతే మాట్లాడి ఉన్నారో దాంట్లో ఫస్ట్ ఫార్మాసిటీ మీద పడి ఫార్మాసిటీని క్యాన్సిల్ చేస్తున్నామని ఒక మాట చెప్తూ, ఫార్మాసిటీ ఉంటుందని అక్కడ ఒక మాట చెప్తూ, రాష్ట్ర వ్యాప్తంగా 20 స్థలాలలో మీరు అక్వైర్ చేస్తామని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏది చేస్తుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. నాకు ఒక్కటి అర్థమైపోయింది, ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలని ఇప్పటికీ 4 సార్లు ప్రయత్నం చేశారు. ఒకటి మొన్న వాళ్ళ బావమర్ది గారి ఇంట్లో దావత్ అయితే ఆ దావత్లోనే కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం శతవిధాలు చేస్తున్నారు. దాంతోపాటు కార్ రేసింగ్ ఒకటి జరిగింది మన దగ్గర. ఆ కార్ రేసింగ్లో అయినా కూడా కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. గవర్నర్ గారు పర్మిషన్ తీసుకొని ఏసీబీ ఎంక్వైరీ చేయాలనే ప్రయత్నం ఒకటి జరిగింది. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ వచ్చినప్పటి నుండి చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ గారిని పెట్టాలి. ఎట్టి పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారంటే